నమస్తే, వెల్కమ్ టు మెగా9 టీవీ. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే దేశం ఇజ్రాయెల్. శత్రువులను టార్గెట్ చేయాలన్నా, ఖైదీలను బంధించాలి అన్నా ఇజ్రాయెల్ ఆలోచన విధానం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. కానీ ఈసారి జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకోకుండా అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక అత్యంత విచిత్రమైన సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. జైళ్ల చుట్టూ భద్రత కోసం ఇకపై ఏకంగా భయంకరమైన మొసళ్లను ఉపయోగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి, దాని పర్యవసనాలు ఏంటి? లెట్స్ వాచ్. ఈ వినూత్న ఆలోచన వెనుక ఇజ్రాయెల్కు చెందిన వివాదాస్పద తీవ్ర రైట్ వింగ్ భావజాల జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్ గ్వీర్ ఉన్నారు. ఆయన గత ఏడాది మార్చి నుంచి ఈ పదవిలో ఉన్నారు. గత ఏడాది డిసెంబర్లోనే ఆయన ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రసిద్ధి చెందిన అలిగేటర్ ఆల్కాట్రాజ్ తరహాలో పాలస్తీనా ఖైదులు ఉన్న జైళ్ల చుట్టూ మొసళ్లను మోహరించాలని ఆయన ప్రతిపాదించారు. ఇది తీవ్ర రైట్ వింగ్ భావాజాలం కలిగిన బెన్ గ్వీర్ ఆలోచన. ఆయన ఈ తాజా చట్ట సవరణను స్వాగతిస్తూ ఒక ఫేస్బుక్ ఖాతాలో ఒక ఏఐ జనరేటెడ్ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో ఆయన ఒక మొసలిని మొడతాడుతో పట్టుకొని ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు, ఆ పోస్ట్ కు జైలు నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇంకోసారి ఆలోచించకండి. మంత్రులు బెన్ గ్వీర్, సిల్మాన్లు కలిసి జైళ్ల చుట్టూ మొసళ్లను మోహరిస్తున్నారు అని ఆయన క్యాప్షన్ కూడా పెట్టారు. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతోంది. మరి ఇప్పుడు ఆ మొసళ్లను ఏ జైలు చుట్టూ మోహరించాలని బెన్ గ్వీర్ భావిస్తున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం దక్షిణ ఇజ్రాయెల్లోని కెటియోడ్ జైలు చుట్టూ ఈ నైలు నది మొసళ్లను మోహరించాలని ఆయన ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. కెటియోడ్ జైలు అనేది ఒక ప్రధాన కారాగారం. 2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడి తరువాత పెద్ద సంఖ్యలో హమాస్ ఉగ్రవాదులను పట్టుకొని ప్రస్తుతం ఈ జైల్లోనే బంధించారు. కాబట్టి ఆ జైలు భద్రతను మరింత కట్టుదిట్టం చేయడమే ఈ మొసళ్ల మోహరింపు వెనుక ప్రధాన ఉద్దేశం అని స్పష్టమవుతోంది. ఇలాంటి ఒక వింతైన చర్య ద్వారా ఖైదీలు తప్పించుకోవడాన్ని పూర్తిగా నివారించవచ్చని ఇజ్రాయెల్ ప్రభుత్వం నమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి బెన్ గ్వీర్ ఈ ప్రతిపాదనను మొదటిసారిగా గత ఏడాది డిసెంబర్లో ప్రవేశపెట్టినప్పుడు ఇజ్రాయెల్ నేచర్ అండ్ పార్క్ అథారిటీ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. వారి ప్రధాన అభ్యంతరం ఏంటంటే మొసళ్లు అడవి జంతువులు, వాటిని ఇలా భద్రతా ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదని, వాటి సహజ ఆవాసాలకు భంగం కలుగుతుందని వారు వాదించారు. అంతేకాకుండా జైళ్ల ఖాతాలోని కొందరు ఉన్నతాధికారులు కూడా ఈ సమయంలో ఈ ప్రతిపాదనపై నవ్వుకున్నారట. అంటే ఆ ఆలోచన మొదట్లో చాలా మందికి ఆమోదయోగ్యంగా అనిపించలేదు. కానీ తాజాగా అధికారికంగా ఆమోదం పొందిన కొత్త నిబంధనల ప్రకారం ఈ మొసళ్లను భద్రతా సంస్థల పర్యవేక్షణలోనే ఉంచాలి అన్న షరతు విధించారు. అలాగే ఇవి పొరపాటున కూడా అడవుల్లోకి లేదా బయటకు తప్పించుకోకుండా నేచర్ అండ్ పార్క్ అథారిటీ డైరెక్టర్ నిర్దేశించిన నిబంధనల మేరకే పెంచాలి అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కఠినమైన షరతులతో అనుమతులు మంజూరు చేశారు. శత్రువులను నియంత్రించేందుకు ఇజ్రాయెల్ తీసుకున్న ఈ వింత వ్యూహం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. టెక్నాలజీలో ఎంతో ముందున్న ఇజ్రాయెల్ శత్రువులను నియంత్రించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మోడర్న్ వెపన్స్ వాడడమే కాకుండా ఇలా ఏకంగా మొసళ్లను వాడుకోవాలని చూస్తున్న ఈ వింత వ్యూహం ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఖైదీలు పారిపోకుండా జైళ్ల చుట్టూ మొసళ్లను పెంచాలన్న ఇజ్రాయెల్ ఆలోచన నిజంగా ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మానవ హక్కుల సంఘాలు దీనిపై ఎన్ని విమర్శలు చేసినా ఇజ్రాయెల్ మాత్రం తన జాతీయ భద్రత విషయంలో ఎవరి మాట వినదు అని ఈ నిర్ణయంతో మరోసారి రుజువైంది.